ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. ధ్యానాంశం, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఘనతా ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభు. అలాగనే ప్రభు, బలము సంతోషము నీ యొద్ద ఉన్నాయి తండ్రి. ఇవి కావాలంటే మేము ఏం చెయ్యాలో, ఎవరికి నీవు ఇచ్చావో తండ్రి మేము తెలుసుకోబోతుండగా నీ కృప నీ తోడు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నవి అని మాట్లాడుతున్నారు. ఘనత అంటే ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటం. అంటే ఒక సాధారణమైన బాలుడుగా ఉన్నటువంటి ఒక గొర్రెలు కాచుకునేటటువంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాల మీద రాజుగా కూర్చుని పెట్టాడండి. అంటే ఒక సామాన్యుడు గొర్రెలను కాచుకుంటున్నప్పుడు అతనికి ఎటువంటి ఘనత కూడా లేదు. గొర్రెలు కాచుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా గౌరవించరు, దోళ్ళ కాచుకునే వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు. సాధారణంగా మా చిన్నతనంలో అనేవారు, చదువుకోకపోతే నువ్వు పాలితనం చేయాలని చెప్పి అనేవారు. అంటే అక్కడ దోళ్ళ కాసుకోవాలి అని దాని యొక్క అర్థం అనమాట. కానీ చదువుకుంటే ఒక మంచి ఘనత, ఒక ఉన్నతమైన స్థాయి, మంచి ఉద్యోగము వస్తుంది అని చెప్పి చెప్పడానికి ఆ విధంగా సంబోధించేవారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా ఉండాలనుకుంటూ ఉంటారు. సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి గౌరవము కూడా ఉండదండి. ఎందుకంటే ఎవరైతే ఘనత వహిస్తారో వాళ్ళ అందరికీ తెలుస్తూ ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు మనం క్రికెటర్స్ని మనం చూద్దాం. ఆ క్రికెటర్స్ అందరూ కూడా ప్రపంచంలో అందరికీ తెలుసండి. వాళ్ళ ప్రపంచంలో ఉన్న అందరికీ వారు ఎలా తెలుసండి వాళ్ళకి అంటే వీళ్ళ ఆట ప్రపంచం అంతా చూస్తున్నారు కనుక, అతను బాగా ఆడుతున్నాడు కనుక అతనికి గుర్తింపు, ఒక ఘనత వచ్చిందండి. అలాగనే ఒక రాజు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, స్టేట్లో అందరికీ తెలుసు కానీ అతనికి అందరూ తెలియదు, కానీ కొంతమంది మాత్రమే తెలుసు. కానీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అందరికీ తెలుసండి. అంటే ఒక సామాన్యంగా ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు గనక, అతనికి ఒక ఉన్నతమైన స్థితి ఉంది కనుక, ఒక ఘనత వహించాడు కనుక అతను అందరూ గుర్తుపెట్టుకుంటారండి. ఇప్పుడు షునేమీరాలు ఉంది, గనురాలుగా పిలువబడిందండి. గనురాలు అంటే ఘనత వహించిన స్త్రీగా పిలువబడిందండి ఆమె. ఎందుకు ఆవిడ ఆ విధంగా పిలువబడింది అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసేదండి ఆవిడ. దాతృత్వం కలిగి జీవించేదండి తను. కనుక ఘనత అంటే ఘనత పొందినటువంటి వాడు అందరికీ తెలుస్తాడు. ఘనత లేనటువంటి వాడు ఎవరికీ తెలియదు. పక్కింటి వాడు కూడా తెలియదండి ఘనత లేకపోతే, పట్టించుకోడండి వాడు. అందుకే అతి సామాన్యులైన మనల్ని, అందుకే యేసుప్రభు మాట్లాడుతున్నాడు,
జ్ఞానులకు బుద్ధి కలగజేయుటకు నేను లోకములో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు దేవుడు. అంటే గొర్రెలు ఏర్పాటు చేసుకోలేదని ఆయన అతి సామాన్యులనే దేవుడు గొర్రెలుగా చేశాడు. ఘనత అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటం మనం. అందుకే ఘనత, ప్రభావాలు అంటే ప్రభావం అంటే ఎక్కడో ఉన్నవాడు ప్రపంచం నాలుగు మూలకి తెలియటం ప్రభావం అంటాం దాన్ని మనం. ఒక మందు యొక్క ప్రభావము, ఒక మందు మనం వేసుకున్న దాని యొక్క ప్రభావం ఆ జబ్బును తగ్గిస్తూ ఉందండి. బాడీ అంతటికి వెళ్ళి ప్రభావం అంటాం దాన్ని మనం. అంటే ఎక్కడో మారుమూల ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచానికి తెలియటనే ప్రభావం అంటాం మనం. ఇప్పుడు సపోజ్ మనం దావీదు గారి గురించి మనం ఒకసారి చూద్దాం. మనం దావీదు గారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పరలోకంలో ఉంటాడు, దావీదు భూమి మీద ఉన్నాడు, అతను గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. అతని గురించి ఏమన్నాడు చూడండి, గొర్రెల కాపులో ఉన్న నిన్ను, అంటే గొర్రెలను కాచుకుంటూ ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి, అంటే గొర్రెలు కాచుకోవటం ఆపేసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితనని చెప్తున్నాడు ఇక్కడ. ఈ గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదండి దావీదు అంటే ఎవరు. గోలియాతుతో దెబ్బలాడినప్పుడు అక్కడ ఉన్న అందరికీ తెలుసండి దావీదు అంటే ఎవరు. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు లేదా చెడ్డ పని చేసినప్పుడు వాడి గురించి అందరికీ తెలుస్తూ ఉంటుందండి. చేస్తే మంచి చేసినా తెలుస్తుంది, చెడు చేసినా తెలుస్తుందండి. ఎందుకంటే చెడు యొక్క ప్రభావం ఒకలాగా ఉంటుంది, మంచి యొక్క ప్రభావం ఒకలాగా ఉంటుందండి. దిశ కేసు గురించి మనకు తెలుసు. మనకి అది ఎలాగో తెలుస్తుంది మనకంతా కూడా. మనకి ఆ చెడ్డ వాళ్ళ గురించి, వాళ్ళు చెడు చేశారండి వాళ్ళు. అలాగనే ఇక్కడ గొర్రెల దుడ్డులో ఉన్నటువంటి దావీదుని నేను పిలుచుకొని ఇశ్రాయేలు మీద అధిపతిగా చేసినని మాట్లాడుతున్నాడు. అంటే ఘనత. ఒక సామాన్యుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు, రాజుగా కూర్చుని పెట్టాడు. వెళ్ళిన ప్రతి చోట అతనికి జయాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఎందుకు అనుగ్రహించాడు? అతన్ని ఎందుకు అనుకున్నాడు అంటే, చిన్నతనం నుండి కూడా అతడు దేవుని ఎరిగినవాడు, దేవుని స్తుతించినటువంటి వాడు, తన సొంతంగా కీర్తన రాసుకుని ఆ కీర్తన ద్వారా దేవుని గణపరిచినటువంటి వాడు అతను. కనుక దావీదు దేవుని హృదయానుసారుడు అండి. అతను రాజు అవ్వాలని అతను ప్రార్థన చేయలేదు, రాజు అవ్వాలని అతను కోరుకోలేదండి. ఆ గొర్రెలు కాచుకుంటేనే అతని జీవితం అలాగే సాగిపోవాలని చెప్పి అనుకున్నాడు అతను. చూసారా దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా తనకున్న గొర్రెలే మేపుకుంటూ ఏదో బ్రతికేస్తున్నటువంటి వాడిని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక, దేవునితో జీవిస్తున్నవాడు గనక, దేవుని కీర్తిస్తున్నవాడు గనక అతన్ని పిలుచుకుని దేవుడు ఈ గొర్రెల్ని ఎలాగైతే మంచిగా కాస్తున్నాడో ఇశ్రాయేలు ప్రజలను కూడా అంత మంచిగా కాయగలడని చెప్పేసి గొర్రెల దొడ్డిలోంచి అతన్ని పిలుచుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా చేశాడు. ఇప్పుడు దావీదు 12 గోత్రాల్లో ఎన్ని లక్షల మంది ఎత్తున్నారో వాళ్ళందరికీ కూడా రాజు అయిపోయాడండి. అలానే సొలొమోను యొక్క ఘనత ప్రపంచ దేశాల్లో అనేక మందికి తెలుస్తుందండి. సొలొమోను ఘనత ఎవరి వల్ల వచ్చినాయి? ఇవన్నీ కూడాను దేవుడిస్తే వస్తున్నాయండి. అలానే యోసేపు ఉన్నాడు, అతడు దాసుడిగా అమ్మబడ్డాడండి అతను. కానీ దేవుడు అతను ఏం చేశాడు? అతను వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి తోడై ఉండెను. ఎందుకు తోడై ఉన్నాడు? అతడు దేవునిలో జీవించాడు కనుక. అందుకే అతను ఐగుప్తుకి రాజుగా చేశాడు. అతను అడగలేదు నన్ను రాజుగా చేయమని.
అతను ఏమడుకుంటాడో తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గర నన్ను పంపించి బానిసత్వం నుంచి విడిపించమని చెప్పి దేవునికి ప్రార్థన చేసి ఉంటాడు అతను, అంతే కదా. ఒక సామాన్యుడు రాజు అవ్వాలని అనుకోడండి అతను. శక్తికి మించిన పని, మనకు అసాధ్యం అది, కానీ దేవునికి సాధ్యం అది. కానీ దేవుడు అతను చక్రవర్తిగా చేసే అది ఘనత. ఘనత అంటే ఎలాగుంటుందండి? ఇవి ఎక్కడున్నాయి? దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయని చెప్తున్నా అంటే దేవుడు ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి? ఈ ప్రసంగం వినేసిన తర్వాత నన్ను కూడా దేవుడు అలా తీసుకెళ్ళిపోతానని చెప్పి అనుకోకండి. నీవు కూడా దావీదు వలె దేవుని హృదయానుసారమైన మనుషుడు అయితే నీవు కూడా అటువంటి ఘనతను కలిగి ఉంటావు. మనం ఎక్స్పెక్ట్ చేసే ముందు మన స్థితి ఏంటో, మనం ఎలా ఉన్నామో అది ఆలోచించుకోవాలి ఫస్ట్. మన దేవునితో మనకున్న సంబంధం ఏంటి? తప్పకుండా నువ్వు యథార్థవంతుడు అయితే, దావీదులాగా యోసేపులాగా నువ్వు జీవించినట్లయితే, తప్పకుండా నువ్వు దేవుని ఘనపరుస్తున్నట్లయితే, ప్రతిదినము దేవునితో నువ్వు నడిచినట్లయితే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదక మహాభివృద్ధి చెందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్నవాడిని ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టండి. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే దేవునికి ఇష్టమైన వారికి ఉండాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం ఎప్పుడూ కూడా చేస్తుండాలి. అందుకే దావీదు, నేను రాజనగర్లో ఉన్నాను, దేవదారుమానులతో ఎత్తైన నివాసాన్ని నిర్మించుకున్నాను, గొప్ప నగరాన్ని నిర్మించుకున్నాను, నా దేవుని మందిరం గుడారాల్లో ఉందేంటి? నా దేవుని మందిరం గుడారాల్లో కాదు, నాకంటే ఎత్తుగా ఉండాలని చెప్పి ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాలని విస్తారమైన బంగారము వెండి ఇత్తడిని సిద్ధం చేసినటువంటి వాడిని దావీదు. దేవుని కొరకు ఏమి ఇవ్వటానికైనా వెనకాడినటువంటి వాడిని అతను. అటువంటి వాళ్ళు కావాలి దేవునికి. దేవుని కొరకు ఏమైనా చేయటానికి వెనకాడకూడదండి. అతను గోలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే చాలా మంది, చిన్నవాడు, నీకు బలం సరిపోదని చెప్పినప్పుడు, యుద్ధం యెహోవాది నేను కాదు చేస్తుందని చెప్పన్నాడు. అంటే దేవుని మీద అతను ఎంత డిపెండ్ అయ్యాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అతను దేవుని మీద డిపెండ్ అయ్యాడు కనుక దేవుడు తెప్పించగలడా, దేవుడు నాకు విజయాన్ని చేకూర్చగలడా బలమైన నమ్మకం అతనిలో ఉంది కనుక ఆ నమ్మకము, ఆ తెగింపు, ఆ విశ్వాసము నీకున్నట్లయితే, నువ్వు ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నట్లయితే, దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొన్నట్లయితే, నీవు కూడా ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావాలు పొందగలుగుతావు. ఇవి ఎక్కడిస్తాడు దేవుడు? ఆయన సన్నిధిలో అని చెప్తున్నాడు. ఘనతా ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. అందుకే ప్రతి ఆదివారం మానక ఆరాధనకు వెళ్ళాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తంలో ప్రతి వారము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ శరీరంలో ఆయన బలవకపోతే మనకి పాప క్షమాపణ లేదు, నిత్యజీవం లేదు. కనుక ప్రతి వారము కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన శరీర రక్తాలు. అలాగే అబ్రహాముని చూడండి. అబ్రహాం బయటకు వచ్చాడికి ఎంత ఆస్తి వచ్చాడండి అతను? కొద్దిగా తీసుకుని వచ్చాడండి అతను. కానీ తర్వాత పాలిస్తీనా అంతటినీ కూడా దేవుడు అతనికి ఇచ్చేసాడండి. పాలిస్తీనా మొత్తం దేవుడు అతనికి ఇచ్చేసాడండి. ఎందుకు ఇచ్చాడు? అతడు దేవుడు చెప్పిన ప్రతిదానికి చిత్తం ప్రభు అన్నాడు తప్ప, దేవుడు చెప్పినట్లే చేశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుడిని నమ్మాడండి. ఎక్కడికి రమ్మన్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు, ఎక్కడికి ప్రభు, ఎందుకు ప్రభు అని చెప్పేసి. అందరినీ విడిచిపెట్టి వచ్చేమంటే చిత్తం ప్రభు అని చెప్పేసి వచ్చేసాడు. తన వాళ్ళందరినీ కూడా ఒప్పించి, తన భార్య కూడా అబ్రాహామును కాదనకుండా, మాట కాదనకుండా తను వెంబడించిందండి. అది విశ్వాసం. నీవు కూడా అటువంటి విశ్వాసాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఘనతా ప్రభావాలు ఖచ్చితంగా నీకు కూడా దేవుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్నాయవన్నీ కూడా. అందుకే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదండి.
దేవుని మందిరములో నాటబడిన వారై ఆయన ఆవరణములో వర్ధిల్లుతారని చెప్పి దేవలేఖనం మనకు తెలియజేస్తాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. వారు డబ్బు సంపాదనలో పడిపోయి ఆదివారం ఆరాధన కూడా వెళ్ళే అవకాశం లేక ఈ డబ్బుతోటే బ్రతుకుతున్నారు చాలామంది. డబ్బు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాను, దేవుడు వాళ్ళని ఆ స్థాయి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. బలము సంతోషము. మానవుడికి ఏం కావాలంటే, బలం ఉంటే ఎంత కాలమైనా బ్రతకగలడు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే జీవితం సంతోషంగా ఉండాలి. ముక్కుతూ మూలుగుతూ ఒక జబ్బుతో ఒక బాధతో నీకు దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చినా కూడా అది ఉపయోగం లేదండి. నీకు దేవుడు దీర్ఘాయుష్ ఇస్తే బలముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కనుక బలము సంతోషము కూడా ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉన్నాయి. అంటే నువ్వు ఎప్పుడైతే బలమైన దేవునిని ఆనుకుంటావో, నీవు ఆ బలిష్ఠుడైన దేవుని యొక్క శక్తిని పొంది బలహీనులైన మనం బలవంతులుగా మారుతాం. మనం బలహీనమైన మనము బలవంతులు ఎప్పుడవుతామంటే క్రీస్తుని ఆనుకొని జీవించినప్పుడు, క్రీస్తులో జీవించినప్పుడు, క్రీస్తుతో జీవించినప్పుడు. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందని మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని మాట్లాడుతున్నాడు పౌలు. క్రీస్తుని ధరించుకున్నాం మనం. కనుక సంతోషం బలము కావాలంటే అవి దేవుని యొద్దే ఉన్నాయి. ఉదాహరణ తెలియజేస్తాను చూడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి కనుక చూసినట్లయితే, ఒక బలహీనురాలు ఎలా బలం పొందిందో నేను మీకు తెలియజేస్తాను. ఒక బలహీనురాలు, మరణానికి దగ్గరైపోతున్నటువంటి ఒక స్త్రీ బలము కలిగి ఎంత సంతోషంగా ఉందో నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ దైవలేఖనం తెలియజేస్తుందండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేనండి. ఈవిడికి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తము అలా వెళ్ళిపోతుంది, కానీ ధారగా వెళ్ళిపోతుంది, కానీ అది ఆగటం లేదండి. ఎంత భయంకరమో చూడండి. ఆమె ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. ఎందుకంటే తన బట్టలన్నీ తడిచిపోతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత భయంకరమైన స్థితి. రక్తస్రావం అలా అవుతూనే ఉండేదండి. 12 సంవత్సరాలు అలా అవుతూనే ఉందండి. ఆ జబ్బుతో బాధపడుతుందండి. మనిషికి ఒక జబ్బు ఉన్నప్పుడు అతను సంతోషంగా ఉండలేడండి. పైగా ఇలాగా ఇటువంటి జబ్బు ఉంటే అస్సలు సంతోషంగా ఉండలేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, బలము సంతోషము నా యొద్ద ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. అయితే చూడండి, ఈవిడ ఏం చేస్తుంది? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడాను. చూడండి, ఆ జబ్బును బాగు చేసుకోవటానికి ఆవిడ ఎన్నో తిప్పలు పడిందంట. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. ఎన్నో తిప్పలు పట్టడం. చూడండి, అంటే తిప్పలు పట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరొకరు అక్కడికి వెళ్ళామా ఇక్కడికి వెళ్ళామని చెప్తుంటే వెళ్ళిపోవటం, డబ్బు ఖర్చు పెట్టేటం, డబ్బులు అయిపోవటం, కానీ తగ్గకపోవటం, రోజు రోజుకే బాధ ఎక్కువైపోతుందంట. అందుకే ఎన్నో తిప్పలు పడి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె ఎక్కడ కూడా బాగుపడలేదండి. ఇంకా ఏ వైద్యుడు కూడా లేడు, నీకు బాగు చేసే వైద్యుడు లేడండి. నిరాశ, నిస్పృహ, దుఃఖములో మరణానికి దగ్గరైపోతుందంట. అటువంటి సమయంలో ఇంకా ఎక్కువ మాట్లాడదు. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుందండి. తనకున్నదంతా కూడా అమ్మేస్తుంది వైద్య నిమిత్తం. ఆస్తి పోయింది కానీ ఆరోగ్యం మిగిలేదండి. అందుకే తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిపోయింది. అంటే
డబ్బులు పోయినా ఇంకా డబ్బు రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. ఇంక సంతోషం ఎక్కడుంటుంది చెప్పండి? ఆమె యేసును గూర్చి విందండి. కానీ చూడండి ఇక్కడ, అప్పుడు ఆఖరిని యేసును గూర్చి విందండి. విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకుందండి. చూడు, గమనించండి ఇక్కడ. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, దాని దగ్గర ఉన్న వ్యయమంతా కూడా అయిపోయింది. ఇంకా రోజు రోజుకి జబ్బు పెరిగిపోతున్న సమయంలో యేసు గురించి ఉందండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది. యేసు క్రీస్తు నామములో శక్తి ఉంది, బలం ఉంది, జయం ఉంది. ఆయన నామము అతి పవిత్రమైనది. ఆయన నామములో ఏదైనా జరుగుతుందండి. అంత శక్తివంతమైన యేసు అంటేనే రక్షకుడు, రక్షించేవాడండి. బాధల నుంచి, అన్నిటి నుంచి, పాపం నుండి, మానవ నుంచి రక్షించేవాడు యేసు అంటే. ఆ పేరుకి అర్థం అదే అండి. యేసును గూర్చి విని తను అనుకుందండి, కేవలం ఆయన వస్త్రం లేక చెంగు ముట్టుకుంటే చాలు అని చెప్పి అనుకుందండి. అనుకుని జన సమూహం, ఆయన వస్తుండగా జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. చూసారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అయిపోతుంటే ఆ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నది. అప్పుడు చూసారా ఎక్కడ బాగుపడ్డదండి? యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆయన శక్తిమంతుడండి. ఆయన దేవుని యొక్క శక్తి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగాడండి. ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద అనేక మంది పడుతున్నారే, అదేంటి ప్రభు ముట్టింది ఎవరని అడుగుతున్నా, చాలా మంది పడుతున్నారు కదా అని అడిగారండి వాళ్ళు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదంతా ఇది భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. అందుకని కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దారివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక ఆమెతో చెప్పాను. చూసారా, ఇంతకాలము కూడా బలము సంతోషమైన దగ్గర ఉంది. ఇంతవరకు కూడా ఎక్కడెక్కడో తిరిగింది, బలము పోయింది, డబ్బు అయిపోయింది, తెప్పర పడ్డది. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ పోయిన బలం వచ్చింది, సంపూర్ణమైన ఆరోగ్యం పొందింది, బాధ నివారణ అయ్యింది, సమాధానంతో వెళ్ళిపోయింది. చూసారా, బలము సంతోషము యేసు ప్రభు దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయి. కనుక ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధులు ఉన్నాయి, బలము సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడి ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఆ ఘనతా ప్రభావాలు, బలమును, సంతోషము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఘనతా ప్రభావాలు నీ సన్నిధిలో, బలము సంతోషము నీ యొద్ద ఉన్నాయి కనుక నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదు తండ్రి. నీకు ఇష్టమైన కార్యాలు చేయాలి. అబ్రహాములాగా విశ్వాసం ఉండాలి, దావీదు వలె ఇష్టానుసారమైన మనుషులుగా ఉండాలి. ఆ రక్తస్రాంగర స్త్రీ ఎటువంటి విశ్వాసంతో నీ ఎద్దుకు వచ్చింది, అటువంటి విశ్వాసాన్ని కనుక మేము కలిగి ఉన్నట్లయితే మేము కూడా ఘనతా ప్రభావాలు, బలము, సంతోషం పొందగలమని, ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయని తండ్రి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక నేను ఘనపరచడం, మహింపరచడం, ఆరాధించడంలో నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఏమైనా రక్షణ పొందకపోతే రక్షణ పొంది ఘనతా ప్రభావాలు, బలము, సంతోషము, నిత్యజీవం పొందేలా చేయమని తెలుస్తున్నాను, వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.